Hey, hi, hello, namaste, good morning friends. Welcome back to our channel Ranjitan Wheels. Good morning friends. So, chai and biscuits and ఇక్కడ మనకు కొన్ని సామాన్లు అండ్ లేసాను, ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా తింటా అంటే లైక్ చాయ్లో బిస్కెట్ వేసుకొని తింటా. తినేసి నిమ్మలంగా ఇంకా బయలుదేరుతా. ఇవాళ సోక్చు అనే ప్లేస్కి వెళ్ళిపోతాం. సూపర్ బైక్ స్పీడ్ జర్రమంటుంది. సో వెళ్ళిపోయి అక్కడ కొంచెం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే సౌత్ కొరియా ఒక సైడ్ మొత్తం అయిపోయినట్టు నేను చూపెడతాను. సో ఒకటి చెప్పాలి, ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ టైం. ఆ టైంని నేను బిలీవ్ చేస్తాను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇది చూసారా, నేను 11 నెలల నుండి రైడ్ చేస్తున్నా. దగ్గర దగ్గర 345 రోజులు అయినాయి. ఇంకొక 20 రోజులు అయితే 1 సంవత్సరం అవుతుంది. నేను ఎన్ని రోజుల నుండి రైడ్ చేస్తున్నా, 10K 11K 12K 13K రోజంతా కష్టపడితే 15K, ఎప్పుడో ఒకసారి 20,000 వస్తే 20,000 వచ్చినాయా అని చెప్పేసి చూడడం మానేసాను. నేను అంటే వ్యూస్ చూడడమే మానేసాను. కానీ 11 నెలల తర్వాత, 3 సంవత్సరాల రైడ్ తర్వాత ఇవాళ కొంచెం వ్యూవర్షిప్ వస్తుంది. అండ్ హ్యాపీ ఏంటంటే, మార్చి మంత్ నా ఇన్కమ్ 49,300 రూపాయలు ఏమో చూపెడుతుంది. అండ్ ఫిబ్రవరి 33,000, జనవరి 25,000, అండ్ అంతకుముందు మంత్ 16,000 ఇట్లా వచ్చేది యూట్యూబ్ నుండి. నాకు ఇది ఒక్క నుండే కదా ఇన్కమ్ వచ్చేది, అండ్ ఇన్స్టా నుండి ఏం రావు. సో అనిపించింది, మనము అంటే నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. లైక్ చేసుకుంటూ వెళ్తున్నా, నా రైడ్ నేను చేసుకుంటూ వెళ్తున్నా. నాకు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. వస్తాయి నాకు ప్రమోషన్స్ వస్తున్నాయి. ఒక బెట్టింగ్ యాప్ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తామని, 80,000 ఇస్తామని, ఇంకేదైనా ప్రమోషన్స్ చేస్తే అట్లా. కానీ లైక్ ఎందుకు ఇప్పుడు వీళ్ళని దానివల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వడం ఎందుకు? సో వాళ్ళకి అన్నీ వాడు అంత ఇస్తున్నాడంటే ఏదో ఒకటి చేస్తారు కదా, చాలా ఫోర్స్ కూడా చేస్తారు. ఈ కొన్ని సిచ్యువేషన్స్ కూడా వచ్చినాయి ఇలా. ఎందుకు నేను చేయకూడదు ప్రమోట్ చేస్తే ఏమవుతుంది, నేను ఎందుకు ఇంత కష్టపడాలి, లైక్ కష్టపడాలి ఇన్ ద సెన్స్ మనీ విషయంలో. బాడీ నాకు ఎలాంటి కష్టం అనిపించదు. బాడీ ఐ కెన్ డూ ఎనీథింగ్ విత్ మై బాడీ. సో అనుకునేవాడిని, లైక్ అలాంటి థాట్స్ కూడా వచ్చేటివి. బట్ ఎందుకులే, మనము నిజాయితీగా, మనము ఏ స్వార్థం లేకుండా, అంటే నిస్వార్థంగా వెళ్తే ఒకరోజు కంపల్సరీ దీనికి 100 రెట్లు వస్తుంది అని చెప్పేసి అనుకునేటోని. సో అందుకే మీరు అంటారు, లైక్ వాళ్ళు గొడవ పడుతున్నారు, వీళ్ళు గొడవ పడుతున్నారు, నీ ఒపీనియన్ ఏంటి అని అంటే, నాది ఎప్పుడైనా నా ఒపీనియన్ ఏం లేదు. నేను ఎవరికి సపోర్ట్ అంటే, మన కిమ్ జాంగ్ యున్ మామకే సపోర్ట్ నేను ఎప్పుడైనా. అతనికి తప్ప వేరే వాళ్ళకి సపోర్ట్ చేయను. ఎందుకంటే అతను కలవడానికి పోతున్నా కాబట్టి. సో దట్ ఎట్ ద ఎండ్ ఏంటంటే, ఇంత సీరియస్ కూడా మన పనికి రాదు, మనం పండుగ వెళ్ళిపోదాం. సో థ్యాంక్ యూ, మీరు నన్ను ఆదరిస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇట్లనే చూస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నాకు మీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి. నేను తప్పు చేస్తే మీరు చెప్పండి ఇలా ఉందని, నేను మంచి చేస్తే పొగడండి, అండ్ అప్రిషియేట్ చేయండి. నేను రెండూ తీసుకుంటా. అండ్ ఓకే, నేను
నేను సైకిల్ పైనే సైక్లింగ్ చేస్తున్నా, అంటే సైకిల్ పైనే సైకిల్ చేస్తారనుకో. అండ్ నేను షిప్పులు ఇవన్నీ కూడా ఎప్పుడు వాడతా అంటే నాకు ఇంకా నేను అక్కడ దారి లేదు అన్నప్పుడే వాడతా. అండ్ నేను ఇక్కడ రీచ్ అవ్వడానికి 11వ దేశం రీచ్ అవ్వడానికి నాకు దగ్గర దగ్గర 10-11 నెలలు పట్టింది. అండ్ మీరు చూస్తూనే ఉన్నారు రోజు సైక్లింగ్ చేస్తూ నా కష్టము, బాధ, ఇష్టము, సంతోషము, కల్చరు, ఫ్రెండ్స్ అందరినీ చూపెడుతూ నేను రైడ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నా. మీరు చూస్తూనే ఉన్నారు. సో నేను ఎలాంటి మోసం అయితే చేయట్లేదు సైక్లింగ్లో. సో చేసుకుంటూ వెళ్తున్నా నేను. ఇఫ్ నాకు ఏమైనా అనిపించిందంటే నేను ఆ వీడియో కూడా పెడుతున్నా. నేను ఫ్లైట్లో పోతే చైనా నుండి జపాన్ వచ్చేటప్పుడు ఫ్లైట్లో వచ్చిన ఆ ఫ్లైట్ వ్లాగు చేసిన, జపాన్ నుండి కొరియా వచ్చినప్పుడు బోట్లో వచ్చిన, షిప్లో వచ్చిన ఆ వ్లాగు చేశాను. సో దట్ నాకేం భయం లేదు. సో నేను ఎప్పుడు దేని గురించి అయితే మినిమం నేనైతే పట్టించుకోను. నా రైడ్ ఏంటో నేనేంటో నేను చేస్తూ ఉంటా, మీరు చూస్తూనే ఉండండి. అండ్ హాయ్ థ్యాంక్ యూ. చూసారా అట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ బాయ్ బాయ్. చూసారా ఈ సైకిల్స్ని ఎట్లున్నాయో? క్రేజీ ఉన్నాయి కదా అసలుకి. నేను చూపెడతాను. భలే ఉన్నాయి కదా సైకిల్స్ మాత్రం. చాలా చాలా బాగున్నాయి సైకిల్స్. అవేం సైకిల్స్ తెలియదు కానీ భలే ఉన్నాయి అసలుకి. చెప్పాలంటే ఒక మోటార్ వెహికల్ లాగా ఉంది స్ట్రైట్గా. నైస్ సైకిల్, ట్రై సైకిల్. చాలా క్రేజీ ఉన్నాయి కదా సైకిల్స్. అసలు నాకైతే బాగా నచ్చినాయి. అది మనం ట్రై చేస్తే ఎట్లుంటుందో కానీ అన్ని రోడ్లలో పోలేము అట్లా. యా బాగా హై వచ్చినప్పుడు తొక్కలేనప్పుడు కిందికి వెళ్ళి నెట్టడం చాలా ఈజీ, కష్టం అవుద్దాం. అది రాకొని పోవాలో ఏమో. అది ఇప్పుడు క్రేజీగా ఉంది. ఐ వాంట్ టు ట్రై వన్స్ దట్ సైకిల్. ఎప్పుడు వెళ్ళాలండి డిఫరెంట్ సైకిలిస్ట్లో. క్రేజీ. లిఫ్ట్. ఓకే ఓకే లిఫ్ట్. 안돼. 야 들리질 않아. 아 이거 엄청나지. So heavy. 야 저걸 어떻게 언덕을 아 무게가 말도 못해. ఎత్తిండు, ఎత్తడానికి ట్రై చేసిండు. సో వల్ల కాలేదు. పాముని కాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయేమో అని అనుకున్నాను. సో బ్యూటిఫుల్. ఇట్స్ ఎలక్ట్రిక్ నో ఎలక్ట్రిక్. 다. సో ఫాస్ట్. హౌ మచ్ మనీ హౌ మెనీ డాలర్? 가만있어 봐. 1,500이면은 హౌ మెనీ డాలర్? 만달러가 넘지. సో క్రేజీ ఉంది సైకిల్. ఓకే
I'm coming from Busan. 부산? I'm coming from Busan. 부산 to here. 부산에서 여기까지 왔대, 응, 배 타고. 응, 응, 응. 와, 와우! 야. Yeah. Yeah. 언덕을 부산서 여기까지 통일전만대까지 가는 거거든. 야, 이게 뭐야? 아유, 잠도 바깥에서 자라봐. 그렇지. 텐트 치고 자는 거야. Busan. Coming from Busan. Busan. 그래갖고 서울로 Seoul and 다시 군산이로 해서 부산이로. Busan. Next Busan to Seoul. 그래갖고 어디로 가 이제? 서울. 부산서. Busan to Seoul. Around the Korea Okay. and Busan to Seoul. 여보, $10,000는 1,300이니까 한 12,000달러 అట్లా 정도. ఉంటుంది ముచ్చట మళ్ళీ 12,000달러. $10,000. సో ఆల్మోస్ట్ మనది ఒక సైడ్ మొత్తం అయిపోయింది. మీరు చూడొచ్చు బూసాన్ నుండి కొరియా 저걸 వరకు 끌고서는 590 కిలోమీటర్లు అయిపోయింది. అదే చెప్తున్నా వాళ్ళకి. 유튜브에는 사람들 వాళ్ళు గ్రేట్ 알아. అని చెప్పేసి అని అంటున్నారు. 2년 동안 우리나라 사람이 2년 동안 세계 일주를 했어. సైకిల్స్ కూడా చాలా బాగున్నాయి. హౌ మచ్ 달러. $12,000. 달러. $12,000 మీన్స్ 1000 అంటే 85,000. 12,000 $1,000 ఈక్వల్ ఎంతరా? 85,000. $10,000 8,50,000. 배터리, దగ్గర దగ్గర 10 లక్షల రూపాయల ఇది. 1,300원 오토매틱. ఆటోమేటిక్. 오케이. 나오네, 형님. 1,300원. సూపర్ ఎక్సలెంట్. కానీ 12 లక్షల దీనికి. గ్రేట్, సో ఫాస్ట్, మస్తు ఉంది అసలు సైకిల్ మాత్రం. ట్రై సైకిల్ అంటారు దీన్ని. అండ్ 2 ఆటలీ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇది పక్కకున్నది 이거 배터리 들어있어. ఆటలీ ప్యానియర్ బ్యాగ్స్. గ్రేట్, సూపర్. 제일 많이 이거는 제일 많이 USA. USA. 얘 USA 얘는 제일 많이. USA, జర్మనీ. 오케이. 요거. జర్మనీ. 이렇게. విచ్ కంపెనీ ఇస్ దిస్? కంపెనీ 아, 이거 కంపెనీ HP 스콜피온. HP స్కార్ప్. 여기 ఓకే, HP స్కార్పియన్. 스콜피온. స్కార్పియన్. ఓకే, HP స్కార్పియన్ అంట. అండ్ దిస్ USA. 요거는 డొమోంట్. 캐트라이트 듀몽. ఓకే. ఓ క్రేజీ, నైస్. 캔나이프 두몽. 유튜브. ఆమె యూట్యూబర్. 오케이. అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే 73, 70, 68. సో చాలా ఎంగేజ్లో వీళ్ళు సైక్లింగ్ చేస్తున్నారు. 발안 더. గ్రేట్ మీరు. 아유, 내거 యు ఆర్ రైడింగ్ ఫ్రమ్ 우리? వేర్ ఆర్ యూ ఫ్రమ్? 속초. Sokcho. Riding here. Okay. I'm riding around the Korea. Around the Korea. Coastal way. Around the Korea. 나 팝하고 있는데. Excellent. Super. Inspiring. Thank you. సో ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఒక హోటల్ అయితే తీసుకున్నాను. ఎందుకు హోటల్ తీసుకున్నానంటే నేను స్నానం చేయలేదు 2-3 డేస్ నుండి. అండ్ బాగా అలసిపోయి ఉన్నా. అండ్ సరిగా నిద్ర కూడా లేదు. అందుకే ఇవాళ కొంచెం మంచిగా చల్లగా ఉండే కదా. సో అందుకే హోటల్ తీసుకున్నా. నీట్గా ఇంకా స్నానం చేశాను. బయటికి వెళ్ళి ఏమైనా తినేసి వచ్చేసి ఇంకా ఎడిటింగ్ చేసుకొని యూట్యూబ్లో వీడియో కూడా రావాలి కదా, ఎడిటింగ్ చేసుకొని పడుకుంటూ పోతాను. చల్లపోదండి. ఏం తింటానో తెలియదు కానీ చూద్దాం పదండి. మంచి ఫుడ్ తినాలా, కడుపు నిండా తినాలి. సో ఒక ప్లేస్కి అయితే వచ్చాను తినడానికి. సో ఏం ఆర్డర్ పెట్టానంటే చికెన్ ఆర్డర్ పెట్టాను. ఇది చికెను. ఇది ఫుల్ 18,000 రూపాయలు. సరే, డబ్బులు ఎందుకులేండి కానీ ఈ చికెను కానీ వర్తి చెప్తున్నా కదా. ఇది ఒక 600 రూపీస్, 700 రూపీస్ ఇది. అండ్ నేను రైస్ బయట పోయి కొనుక్కొచ్చుకున్నాను. ఎందుకంటే ఇక్కడ రైస్ ఉండవంట, ఓన్లీ చికెన్ ఉంటాయంట. సో అలా అని చెప్పేసి నేను బయటికి పోయి రైస్ కొనుక్కొచ్చుకున్నాను. అండ్ నెత్తి అంతా పిచ్చిగా అయిపోతుంది. అండ్ లైక్ మొత్తం తొక్కి చెమటతోటి ఇట్లా హెల్మెట్ పెట్టుకుంటే ఆగమవుతుందని సీరం కొనుక్కోలేండి. మళ్ళీ నువ్వు అది కొనుక్కొచ్చుకున్నాను తిట్టద్దు. సో ఇవి రైస్. నేను ఒక రైస్ తీసుకుంటే నాకు సరిపోవట్లేదు చెప్పాలంటే. ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి నేను 2 రైస్ ప్యాకెట్లు తెచ్చుకున్నా.
రారాదమ్మ రంగమ్మ. ఓకే, ఇది ఒక రైస్ బౌల్ అండ్ ఇది ఒక చిన్న రైస్ బౌల్. 2 రైస్ ప్యాకెట్లు తెచ్చుకున్నా. చికెన్ ఇది అండ్ మంచిగా మనకు ఇది ఇచ్చిర్రు. నాకు ఇష్టమైన క్యాబేజీ అండ్ ఇది కొంచెము వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్గా టేస్ట్, కానీ తినాలి. వేసేద్దామా? దాన్ని తినేసి ఇంకొచ్చేసి పడుకుంటున్నా. అండ్ ఫైనల్లీ రూమ్లో ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నా కానీ పొద్దుగాల 4 అవుతుంది. ఎడిటింగ్ చేసిన ఐప్యాడ్లో స్టోరేజ్ ఏంటో లైక్ అది తీసుకుంటూనే ఉంది. ఇది చాలా ఎక్కువ రెజల్యూషన్తో రికార్డ్ చేస్తుంది అండ్ క్లారిటీ రావాలంటే అదే చేయాల్సి వస్తుంది. సరే ఓకే. అండ్ ఇక్కడ నుండి నాకు నార్త్ కొరియా 34 కిలోమీటర్లు ఉంది. నేను రీచ్ అయ్యాను దగ్గరికి. ఈ 34 కిలోమీటర్ల తర్వాత నార్త్ కొరియా ఉంటుంది. సో అది చెప్పింది కదా మామ, ఏమంటున్నాడంటే లైక్ దూరం కూర్చొని మాట్లాడదాము, ఎందుకంటే లైక్ కరోనా అవి ఉన్నాయి మాకు దేశంలో అది అని అంటున్నాడు. దాన్ని బట్టి మనం దూరం కూర్చొనే మాట్లాడతాం. మేబీ రేపు కలుస్తానేమో. ఇంకా సునామీ ఉన్నాయి ఇక్కడ, ఎర్త్క్వేక్ కొంచెం గట్టిగానే ఇటు తైవాను, ఇటు జపాను, ఇటు సైడు ఇట్లా చెప్తుంది. మన సముద్రం అంచులనే. రేపు ఒక్కరోజు సముద్రం అంచులో జర్నీ చేస్తే మనం మళ్ళీ 300 కిలోమీటర్ల వరకు మొత్తం హిల్స్లో రైడ్ చేస్తాం. అసలు మనకు సముద్రం అనేదే రాదు, దూల తీరిపోయే రైడ్ ఉంటుంది. నెక్స్ట్ నాకు నా కష్టాలన్నీ మీకు కనబడతాయి ఇంకా ఆ రైడ్లో మాత్రం. ఆ 300 కిలోమీటర్లు లిటరల్లీ కిల్లింగ్ అని చెప్తాను. ఆ రైడ్ అయితే ఉంది. సో ఆ రైడ్ చేయబోతున్నాను నెక్స్ట్. అండ్ రేపుకి మామతో మాట్లాడుకుంటే వీడియో తీస్తా. బాయ్, గుడ్ నైట్.